సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, ఎలా ఉన్నారు? కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదూ? మంచిది. నిన్నటి దినాన ఎంతమంది ఈ సంవత్సరంలో బైబిల్ చదివి పూర్తి చేశారు అని అడిగితే కొన్ని వందల మంది ప్రజలు ఈ సంవత్సరం మేము బైబిల్ చదివి పూర్తి చేసామయ్యా, రెండోసారి కూడా ప్రారంభించాం. మరి కొంతమంది అయితే క్రమంగా బైబిల్ చదివే అలవాటు ఒకప్పుడు ఉండేది కాదయ్యా, మన అరుణోదయపు వర్తమానాలు వినటం ప్రారంభించినప్పటి నుండి క్రమం తప్పకుండా మేము బైబిల్ చదువుకుంటున్నాం. కొంతమంది నాకు వాట్సాప్ మెసేజ్ పంపించారు, మీరు అడుగుతారన్న భయం కొద్దీ కూడా చదువుతాం, వాక్యం వినేటప్పుడు ఈరోజు బైబిల్ చదివారా అని అంటుంటారే. ఎప్పుడైనా బైబిల్ చదువుకోకుండా వాక్యం వింటే ఆ మాట విన్నప్పుడు మనసాక్షి మమ్మల్ని గుచ్చుతూ ఉందన్న ఓ రకంగా. అఫ్కోర్స్ దేవుడంటే భయం, దేవుడంటే భక్తి, మీరు అడుగుతారన్న భయం కూడా కాస్తంత మా గుండెల్లో ఉండి బైబిల్ చదవటం ప్రారంభించామని ఎంతోమంది బిడ్డలు వారి ఆత్మీయత తెలియచేశారు. వారందరికీ నా చేతులు జోడించి వినయ మనసుతో మీ అందరికీ కృతజ్ఞతలు. ఈరోజు శుద్ధీకరణ కోటాల ముగింపు దినాలు. కొన్ని ప్రాముఖ్యమైన ప్రకటనలు ఉన్నాయి, ప్రార్థించండి, పాలు పంపులు పొందండి. మొదటిగా నా విజయ సారథి నీవే అనే పాట ఈరోజు మధ్యాహ్నం 1 గంటకి క్రొత్త పాట, వాగ్దానపు పాట రిలీజ్ చేయటం జరుగుతుంది. దానిలో హృదయాలను కదిలించే చక్కటి వచనాలు, ఉప్పొంగజేసే అద్భుతమైన పదాలు, సంగీతం, వాట్ నాట్, హృదయాలు పరవశింపచేసేటట్లుగా చక్కటి పాట ఈ సంవత్సరం దేవుడు మనకు అనుగ్రహించారు. 1 గంటకి ఈరోజు రిలీజ్ చేయబోతున్నాం. వినండి, అనేకులకు షేర్ చేసి ఆశీర్వదించబడగలరని. అలాగే ఈరోజు బాప్తిసాల ఆరాధన ఉంది. ఈరోజు శుద్ధీకరణ కూటంలో ప్రత్యేకంగా పగటిపూట ఓ దివ్యమైన వర్తమానం. ఆత్మీయ జీవితంలో నువ్వు స్థిరపడాలంటే ఈ 4 సూత్రాలు పాటించు. ఏంటి ఆ సూత్రాలు? పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలపరిచి నా ద్వారా ఓ దివ్యమైన సందేశం ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నారు. తప్పకుండా ఈరోజు ఉపవాస ప్రార్థనలో పాల్గొంది ఆ వర్తమానం విని ఆత్మలో బలపడగలరని ప్రేమతో తెలియచేస్తున్నాను. ఈరోజు రాత్రితో శుద్ధీకరణ కోటాలు ముగించబడతాయి. ప్రభు చిత్తమైతే ఈ రాత్రి శిలువ సింహాసనం దివ్యమైన వర్తమానాలు వినండి. అలాగే రేపు నూతన సంవత్సరపు ఆరాధన 31వ తారీఖు రాత్రి 9 గంటల నుండి 1 గంట వరకు, 1వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు, 31వ తారీఖు రాత్రే ప్రభు సంస్కారాధన, వాగ్దానాల పంపిణీ. తప్పకుండా కుటుంబాలుగా ఒకవేళ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రాగలిగినంత అవకాశం ఉంటే మిమ్మలను మీ కుటుంబాలను హృదయపు లోతులో నుంచి ఆహ్వానిస్తూ ఈ దినం ఓ ప్రత్యేకమైన అంశం మీద మీతో వాక్యం పంచుకోమని నా హృదయాన్ని ప్రభు పురికొల్పారు. మీరు చూస్తున్నారు కదా మంట. ఈ మంట చూడటంతో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక స్థలం దగ్గర నిత్యము మంట మండుతూ ఉంటుంది. ఎక్కడ చెప్పండి? బైబిల్లో ఒక స్థలంలో, పాత నిబంధనలో అగ్ని నిత్యము మండుతుంది. ఆ స్థలంలో అగ్ని చల్లారకూడదు, అగ్ని నిత్యము మండాలి, ఎస్ అని రాసి ఉంటుంది. ఎక్కడ? కింద కామెంట్ బాక్స్లో రాయండి. బలిపీఠం దగ్గర. ఓకే, బలిపీఠం దగ్గర నిత్యము అగ్ని మండుతుంది. మిమ్మల్ని ఇంకో ప్రశ్న కూడా అడుగుతాను. బలిపీఠం యొక్క నిర్మాణానికి దేవుడు ఏ కర్రను వాడాడు? దేవదారు కర్రను వాడాడా? సరళ వృక్షపు కర్రను వాడాడా? చితిసారకపు మ్రానును వాడాడా? తుమ్మకర్రను వాడాడా? చెప్పాలి, కామెంట్ బాక్స్లో రాయండి. ఎస్,
తుమ్మకర్రను వాడారు. రైట్? వాస్తవంగా ఈ బలిపీఠం దగ్గర నిత్యము అగ్ని మండుతుంది. పగలైనా, రాత్రి అయినా, మధ్యాహ్నం అయినా, సాయం సంధ్య వేళైనా, అరుణోదయపు దినమైనా 24/7 365 days బలిపీఠం మీద అగ్ని అస్సలు ఆరిపోకూడదు. అయితే మీకు ఒక సందేహం రావాలి. బలిపీఠం నిత్యము అగ్నిచేత మండుతుంది కదా, మరి అగ్నిచేత మండే బలిపీఠాన్ని కర్రతో, తుమ్మకర్రతో చేస్తే, విన్నారా? తుమ్మకర్రతో చేస్తే బలిపీఠం మీద బలి అర్పించడం దేవుడు ఎరుగు, బలిపీఠం మీద దహన బలి నర్పించడం దేవుడు ఎరుగు. బలిపీఠంలో పుడుతున్నటువంటి ఈ అగ్నిని బట్టి ఆ బలిపీఠపు తుమ్మకర్ర కాలి బూడిది కావాలి కదా. మరి కాలి బూడిది కావాల్సినటువంటి ఆ తుమ్మకర్ర ఎందుకు కాలి బూడిది కాకుండా అది బలిపీఠంలాగా ఒక కన్స్ట్రక్టెడ్ లాగా ఉండి నిత్యము బలర్పించడానికి ఎలా సహాయపడింది చూడండి. ఇది తుమ్మకర్ర అనుకోండి, ఇది తుమ్మకర్ర. ఈ తుమ్మకర్రతో బలిపీఠాన్ని చేస్తే అగ్ని నిత్యము మండుతుంది. నిత్యము మండే ఈ అగ్నిలో ఈ తుమ్మకర్రతో బలిపీఠాన్ని కడితే బలర్పించడం దేవుడు ఎరుగు. ఆ బలిని అర్పించి బలిని కాల్చి ఆ కాలక్రమంలో కట్టెలు కింద పెట్టి కాల్చి ఆ కాలక్రమంలో ఈ చెక్క కూడా కాలి బూడిదైపోతుంది. అవును కదా. అందుకని దేవుడు ఏం చేశారో తెలుసా, అది కాలి బూడిద కాకుండా ఉండునట్లుగా ఈ తుమ్మకర్ర యొక్క భద్రత కొరకు ఇత్తడి రేకు పొదిగించమన్నాడు దేవుడు. విన్నారా? ఇత్తడి రేకు లోపట బయట నలుదిక్కుల ఇత్తడి రేకును పొదిగించమన్నాడు. ఇత్తడి రేకు. ఓకే, ఇది ఇత్తడి రేకు. బంగారపు రేకు కాదండోయ్, నీకు మెరుస్తున్నంత మాత్రాన బంగారపు రేకు అనుకునేరు గాక. ఇత్తడి రేకును పొదిగించమన్నారు. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా, ఈ ఇత్తడి రేకు పొదిగించబడిన ఈ తుమ్మకర్రని, ఈ తుమ్మకర్రతో 5 మూరల పొడవు, 5 మూరల వెడల్పు, 3 మూరల ఎత్తుతో ఈ బలిపీఠాన్ని నిర్మించి లోపట బయట ఇత్తడి రేకు పొదిగించడాన్ని బట్టి లోపట అగ్ని మండుతున్నా, ఏది లోపట అగ్ని మండుతున్నా ఇటువైపు తుమ్మకర్ర ఉంది. ఈ తుమ్మకర్రకు అగ్నికి మధ్యలో ఎత్తడి రేకుండి, ఈ ఎత్తడి రేకు ఏం చేసిందో తెలుసా, అగ్ని మంటను భరించి తుమ్మకర్రకు భద్రతనిచ్చింది. విన్నారా? లోపట మండుతున్న ఈ మంటను ఈ ఎత్తడి రేకు భరించి, అగ్నిని భరించి, తుమ్మకర్రకు భద్రతనిచ్చింది. ఇది ఆధ్యాత్మికంగా దేనికి గుర్తో తెలుసా, ఇది పాపాత్ముడైన మనిషికి గుర్తుగా ఉంది. ప్రతి మనిషి పాపే, మెట్టుకు ప్రతి మనిషికి ఈ తుమ్మకర్ర గుర్తుగా ఉంది. లోకంలో ఎన్నో శ్రేష్టమైన చెట్లు ఉన్నాయి, శ్రేష్టమైన కర్రలు ఉన్నాయి. బలిపీఠపు నిర్మాణానికి దేవుడు దేవదారు కర్రను వాడుకోలేదు. బలిపీఠపు నిర్మాణానికి చితిసారకపు మ్రానును వాడుకోలేదు, టేకు కర్రను వాడుకోలేదు, తుమ్మ కర్రను వాడుకున్నాడు. తుమ్మ చెట్టు ఊరి మధ్యలో ఉంటుందా, ఊరి చివరు ఉంటుందా? ఇంకోసారి, తుమ్మ చెట్టు ఊరి మధ్యలో ఉంటుందా, ఊరి చివరు ఉంటుందా? ఎవరైనా తమ పెరట్లో తుమ్మ చెట్టు నాటుకుంటారా? నో. తుమ్మ చెట్టు ఊరి బయట ఉంటుంది, ఎడారిలో ఉంటుంది, అరణ్యంలో ఉంటుంది. తుమ్మ చెట్టు ఎప్పుడు ఊరు నడిబొడ్డున ఉండదు, ఊరిలో ఉండదు, ఊరి బయట ఉంటుంది. ఇది దేనికి గుర్తో తెలుసా? వెలివేయబడినటువంటి బ్రతుకులు, తోలివేయబడిన బ్రతుకులు, తృణీకరించబడిన బ్రతుకులు. మల్లె చెట్టును పెరట్లో నాటుకుంటారు, తులసి మొక్కను పెరట్లో నాటుకుంటారు, జాజి చెట్టును పెరట్లో నాటుకుంటారు, కొబ్బరి చెట్టు వాకిటెదురుగా నాటుకుంటారు. చివరికి ఫలాలు ఇవ్వకపోయిన చెట్టునైనా డెకరేషన్ లాగా ఇంటెదురు నాటుకుంటారు. ఎవరైనా తుమ్మ చెట్టుని ఇంట్లో నాటుకుంటారా?
ప్రజలందరి చేత తృణీకరించబడి ద్వేషించబడింది ఈ తుమ్మ చెట్టు. తమ్ముడు, చెల్లి, ప్రజల చేత ద్వేషించబడిన ఆ తుమ్మ చెట్టును దేవుడు కోరుకొని నరికి చెక్కి దేవుని మందిరంలో బలిపీఠంగా దేవుడు దాన్ని మార్చుకున్నాడు. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో గ్రామం నిన్ను వెలివేసిందా? బంధువులు నిన్ను వెలివేశారా? రక్త సంబంధికులు నిన్ను త్రోసివేశారా? నీ బంధువులే రాబంధులై నీ గత చరిత్ర పదే పదే తవ్వుతూ మీ అమ్మ అట్లాంటిదిరా, మీ నాన్న అట్లాంటివాడురా, మీ కుటుంబం ఎలాంటిదిరా, మీ కులం ఎలాంటిదిరా, మీ బతుకులు ఎలాంటివిరా అని నీ చుట్టూతో ఉన్న సమాజం నిన్ను తృణీకరించి గ్రామ బహిష్కరణ చేసిందా? ఓ శుభవార్త. నీలాంటి తృణీకరించబడిన వ్యక్తులనే దేవుడు వెతికి వెతికి పట్టుకొని తృణీకరించబడిన బ్రతుకులనే నా ప్రభు తలకు మూలరాళ్ళుగా మార్చగలిగినవాడు. విన్నారా? తలకు మూలరాళ్ళుగా మార్చగలిగినవాడు. అవును, నువ్వు వేశ్యకు పుట్టిన కుమారుడు అని సొంత కుటుంబీకులే యెఫ్తాను తరిమితే టోబు దేశానికి పారిపోలేదా? ఏ ఊర్లో నుంచి తోలివేయబడ్డాడో అదే ఊరికి న్యాయాధిపతిగా విజయోత్సవంతో యెఫ్తాను దేవుడు తీసుకురాలేదా? ఈ వాక్యం వింటున్న తమ్ముడు, చెల్లి, 2025 సంవత్సరం ఎక్కడ తృణీకరించబడ్డావో, ఎవరు నిన్ను చులకన చేశారో, ఎవరు నిన్ను ఎగతాళి చేశారో, ఎవరు నీ బ్రతుకును గేలి చేశారో, చీవిడి బ్రతుకు, చీ దీని బ్రతుకు అని ఎవరు ఎగతాళిగా చీ 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 అన్నారో, చీచా అన్న నోళ్లే 2026లో షహబాష్ అనేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. విశ్వసించండి. ఏ చేతులు వేలెత్తి చూపి, ఏ చేతులు గుచ్చి 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 వీడు బ్రతుకు చూడు ఏమైపోయిందో అని అన్నారో అవే చేతులు నీ బ్రతుకును చూసి చప్పట్లు కొట్టి చేతులుగా నిశ్చయంగా నీ బ్రతుకును దేవుడు మార్చగలుగుతాడు. దేవుడు తన మందిర నిర్మాణానికి వెలివేయబడిన తుమ్మకర్రని ఎన్నుకున్నాడు. నిజమే, జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని, బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులను, గనులను సిగ్గుపరచుటకు లోకంలో నీచులైన వారిని. తమ్ముడు, సమాజం నీచంగా నిన్ను చూస్తుందా? నీలాంటి వాడిని దేవుడు కోరుకున్నాడు, కోరుకుంటున్నాడు. రెండవది, తుమ్మ చెట్టు నిండా ముళ్ళుంటాయి. తుమ్మ చెట్టు నిండా ముళ్ళుంటాయి కదా. ముళ్ళు పాపానికి గుర్తు. అసలు ఈ లోకంలో ముళ్ళు ఎప్పుడు ప్రారంభమైంది? ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో భూమి మీద ముళ్ళు అనేది మొలవటం ప్రారంభించింది. పాపం లేనప్పుడు ముళ్ళు లేదండి, అసలు భూమి మీద ముళ్ళే లేదు. నిజమే దైవజనమా, పాపం చేసే ఏ వ్యక్తి అయినా తన ఇంటి వారికి ముళ్ళు లాంటివాడు, సంఘానికి ముళ్ళు లాంటివాడు. తాగుబోతు భర్త భార్యకు ముళ్ళు లాంటివాడు కాదా? ఏ భర్త అయినా తాగి 2 క్వార్టర్లు తాగి ఇంటికి వస్తే భార్య ఎదురెళ్ళి, ఏమండి 2 క్వార్టర్లే తాగారు ఎందుకండి, 4 తాకపోయారా, మీ దగ్గర డబ్బులు లేకపోతే నేను ఇస్తా 10 క్వార్టర్లు తాగండి అని ఏ భార్య అయినా అంటదా? తాగుబోతు భర్త భార్యకు ముళ్ళు లాంటివాడు. తల్లిదండ్రుల మాటకు విధేయత చూపని అవిధేయులైన పిల్లలు అమ్మా నాన్నకు ముళ్ళు లాంటి వాళ్ళు. నోరు ఎక్కువగా ఉన్న భార్య గయ్యాలి స్త్రీ భర్తకు ముళ్ళు లాంటిది. నిజదేవుడు ఎవరో తెలియక దైవము కాని వాటిని ఆరాధించే ప్రతి వారు ఒక తుమ్మ చెట్టు, ముళ్ళ చెట్టు లాంటి వాడు. అయితే విచిత్రం ఏంటో తెలుసా? అది పాపానికి గుర్తుగా ఉన్న ఆ తుమ్మ చెట్టునే దేవుని కృప దర్శించి ఆ తుమ్మకర్రనే నరికి చెక్కి చెక్కలుగా మార్చి ఆ తుమ్మకర్రతోనే బలిపీఠాన్ని దేవుడు కట్టాడు. నిజమే తమ్ముడు, పాపంలో ఉన్నావా? ఒక ముళ్ళు లాంటి బ్రతుకుతున్నావా? ఓ చీకటి జీవితం లోకంలో జీవిస్తున్నావా? ఓ మాట, నాలాంటి వాడిని దేవుడు కోరుకుంటాడా?
నాలాంటి వాడిని దేవుడు చేరదీస్తాడా అని అనుకుంటున్నావా? శుభవార్త, నీలాంటి వారిని వెతికి వెతికి నా దేవుడు పట్టుకుంటాడు. పాపం ఎక్కడ విస్తరిస్తుందో కృప అక్కడ విస్తరిస్తుందని లేఖనాల్లో రాయబడింది కదా. ఎస్, ఆ పాపపు ఊబిలో మునిగి తేలిన ఆ తుమ్మ చెట్టునే దేవుడు మందిరానికి నడిపించాడు. మూడవది విచిత్రం చెప్పమంటారా? తుమ్మ చెట్టు నీడన ఎవ్వరూ ఉండరు. మీలో ఎవరైనా తుమ్మ చెట్టు నీడన మంచం వేసుకొని పండుకున్న జ్ఞాపకాలు ఏమైనా ఉంటే చేతుల పైకి ఎత్తండి, మీకు పూలదండేసి ఫోటో తీసి పేపర్ లేపిస్తా. తుమ్మ చెట్టు నీడన ఎవరైనా మంచం వేసుకొని పడుకుంటారా? అసలు మీకు తెలుసా, తుమ్మ చెట్టు కొమ్మల చోటున పక్షులు కూడా అంత గూడు కట్టుకోవు. చాలా తక్కువ. మా చిన్నతనంలో మా గ్రామాల్లో తుమ్మ చెట్లు ఎక్కువ ఉండేవి. తుమ్మ చెట్టు దగ్గర కొమ్మల్లో పక్షులు కూడా గూడు కట్టుకో. విచిత్రం ఏంటంటే, ఏ చెట్టుకైనా ఏదో ఒక ఫలం ఉంటుంది. చివరికి వేప చెట్టుకైనా వేప ఫలం ఉంటుంది. కానీ తుమ్మ చెట్టు దగ్గరికి వచ్చేసరికి దానికి ఫలాలు లేవు అని చెప్పడంలో సందేహం లేదు. ఏదో పొడుగ్గా ఒకటి వస్తుందిలేండి, ఫలాలు లేనిది ఇది. ఎవరికీ నీడివ్వదు. పాపం చేసే ఏ వ్యక్తి విశ్రాంతిగా బ్రతకలేడు, నెమ్మదిగా బ్రతకలేడు. అయితే దైవజనమా, మరి ఇలా పాపం చేసినందువల్ల ఈ తుమ్మ చెట్టు మీదకు ఉగ్రత రావాలి, కాలి బూడిది కావాలి. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే గొప్ప మర్మయుక్తమైన సంగతి ఏంటో తెలుసా? ఈ తుమ్మకర్ర, ఈ తుమ్మ చెట్టు పాపాత్ముడైన మనిషి కదా. ఈ మనిషి చేసిన పాపాన్ని బట్టి అదిగో దేవుని ఉగ్రత అనే అగ్ని మంటలు ఈ తుమ్మకర్ర మీద, తుమ్మ చెట్టు మీద పడి ఈ తుమ్మకర్ర కాలి బూడిది కావాలి. కానీ ఇది కాలి బూడిది కాకుండా బలులర్పించడానికి వాడబడే బలిపీఠంగా ఈ తుమ్మ చెక్క మార్చబడటానికి కారణం ఏంటో తెలుసా? దీన్ని ఆవరించిన ఇత్తడి రేకు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇత్తడి దేనికి గుర్తో తెలుసా? దేవుని కృపకు గుర్తు. తమ్ముడు, చెల్లి, 2000 సంవత్సరాల క్రితం కపాలమని అర్థమిచ్చే గొల్గతా పర్వతం మీద దేవుని కృప ప్రత్యక్షమై, యేసుక్రీస్తు ప్రభువారి రూపంలో దేవుని కృప ప్రత్యక్షమై మన మీద పడాల్సిన ఉగ్రత మన మీద పడకుండా, మన మీద పడాల్సిన ఉగ్రతను తన మీద వేసుకొని, మన తల మీదకి రావాల్సిన శాపాన్ని తన మీద వేసుకొని, మన దోషాన్ని బట్టి మనం అనుభవించాల్సిన శిక్షను తన మీద వేసుకొని, ఈ ఎత్తడి రేకు అగ్నిని భరించి తుమ్మకర్రకు భద్రతనిచ్చింది. నేనంట, ఒకప్పుడు లోకంలో బ్రతికినప్పుడు మాత్రమే కాదు తమ్ముడు, చెల్లి, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఎన్ని మార్లు నువ్వు దారి తప్పలేదు? ఈ 2025 సంవత్సరంలో ఎన్ని మార్లు దేవునికి నువ్వు ఆయాస్కరంగా బ్రతకలేదు? ఎన్ని మార్లు దేవునికి దుఃఖాన్ని తెప్పించేటట్లుగా జీవించలేదు? ఎన్నిసార్లు దేవుని గాయాలు రేపలేదు? ఎన్నిసార్లు దేవునికి దూరం కాలేదు? దేవుని ఉగ్రత ప్రతి క్షణం నీ మీదకు దిగి రావాల్సి ఉండగా మీరు అనొచ్చు, అన్నయ్య దేవుని ఉగ్రత అనే పెద్ద మాట అంటున్నారు, నేనేం అంత పెద్ద పాపం చేయలేదు అని అంటారా? దేవుడు, ఆయన ఎంత గొప్ప పవిత్రుడో, పాపాన్ని సహించలేని ఎంత రోషం కలిగిన వాళ్ళో మీకు అర్థమవటానికి బైబిల్లో అననీయ సప్యరాలు ఎందుకు చచ్చిపోయారు? ఓ చిన్న అబద్ధం ఆడినందుకు. పెద్ద అబద్ధం కాదు అది. ఓ చిన్న అబద్ధం ఆడినందుకు భార్యాభర్తలు ఇద్దరు ఒక అబద్ధం ఆడితేనే అక్కడ చనిపోయారంటే, తమ్ముడు, నువ్వు పుట్టిన నాటి నుండి ఈనాటి వరకు ఎప్పుడు అబద్ధాలు ఆడలేదా? ఎన్నెన్నో ప్రతి క్షణం ఆయనకు ఆయాస్కరంగా గాయాలు రేపుతూ ఉన్న అద్భుతం. ఈ తుమ్మకర్ర మీదకి రావలసిన ఉగ్రత తుమ్మకర్ర మీదకి రాకుండా కృపగా పిలువబడుతున్న ఎత్తడి రేకు దేవుని ఉగ్రతకు తుమ్మకర్ర లాంటి నీకు మధ్యలో మధ్యవర్తిగా దేవుని కృప నిలవబడి
ఈ కృప దేవుని ఉగ్రతను భరించి నీకు నాకు భద్రతనిచ్చింది. అందుకనే భక్తుడైన దావీదు గారు ఒక కీర్తనలో మాట్లాడుతూ ఇలా అంటారు. 103 కీర్తన 10వ చరణం చూడండి. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి యొడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో మన అతిక్రమములను మనకంత దూరపరిచి ఉన్నాడు. విన్నారా ఈ మాట? మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. పాపానికి వచ్చే ప్రతిఫలం ఏంటి? మరణం. అయితే దావీదు అంటాడు, మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి దేవుడు మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. దావీదు ఈ మాట అనేటప్పుడు ఏడ్చుంటాడు, గుండెలు అవిసేలాగా రోధించుంటాడు. అన్న, గుండెలు అవిసేలాగా రోధించడానికి ఇందులో ఏముంది అని అంటారా? నా పాపమును బట్టి నాకు ప్రతీకారము చేయలేదు అనకుండా మన పాపములను బట్టి అని ఎందుకన్నాడు తెలుసా? దావీదు బత్షెబాతో పాపం చేశాడు. నేనంట దాని వాక్యం వ్యభిచారం అని అంటుంది కదా. వ్యభిచారం చేసిన వాడిని ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేయాలి? నడివీధిలోకి తీసుకొచ్చి అపరాధిగా నిలవబెట్టి రాళ్ళు రువి చంపాలి. దావీదు చంపబడ్డా? ఒక గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలు వధించబడాలి కదా. దావీదు ఊరియాను నిర్దాక్షిణ్యంగా చంపించినందువల్ల దావీదు చంపబడాలి, తర్వాత తన ఇంట్లో కొన్ని మరణాలు జరగాలి. అఫ్కోర్స్ పశ్చాత్తాపడ్డాడు, క్షమించయ్యా అన్నాడు, దేవుని పాదాలు పట్టుకున్నాడు. ఏడుస్తూ ఇక్కడ అంటాడు, నా పాపము అనకుండా, అయ్యా నన్నొక్కడిని క్షమించడం మాత్రమే కాదయ్యా, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషమును బట్టి మనకు ఆయన ప్రతిఫలం ఇవ్వలేదు. తమ్ముడు, చెల్లి, నేనంట ఈ సంవత్సరం అంతా నిన్ను భద్రపరిచింది ఎత్తడి రేకుగా పిలువబడుతున్న దేవుని కృపే. నీ దోషాన్ని బట్టి నీ మీద ఉగ్రత రావలసి ఉండగా ఉగ్రత రాకుండా నీకు భద్రతనిచ్చింది. ఉగ్రత తన మీద వేసుకుని నీకు కాపుదలిచ్చింది దేవుని కృప. అందుకనే ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాగ్దానపు పాటలో ఓ చక్కటి చరణం ఉంది. నివురుగప్పిన నా దోషములు నిలువరించిన నీ కృప చూసి, నివురుగప్పిన నా దోషములు నిలువరించిన నీ కృప చూసి, ఇత్తడి రేఖని కృప నిలువరించింది. నివురుగప్పిన నా పాపములు నిలువరించిన నీ కృప చూసి, నివ్వెరపోయిన ప్రతివాది ఎదుట సైతానుగాడు అనుకున్నాడు, వీడు చేసిన వీడి పాపాన్ని బట్టి వీడు నాశనం అయిపోతాడు, నా కళ్ళ ముందు వీడు సమాధి అయిపోతాడు అని అనుకుంటూ ఉండగా మధ్యలో కృప వచ్చి నిలవబడి, వీని అపరాధం కోసమే కదా సిలువలో నా ప్రశస్తమైన రక్తాన్ని చిందించింది, ఇదిగో రక్తాన్ని అడ్డుగా పెట్టి ఉగ్రత నీ మీద రాకుండా ఈ ఎత్తడి రేకు కార్యం చేస్తే, బాబోయ్, నివ్వెరపోయిన ప్రతివాది ఎదుట, ఎవడా ప్రతివాది? శత్రువైన సాతాను. ఈ కృప నిలువరించడం మాత్రమే కాదు, ఆ కృప తర్వాత ఏం చేసిందో తెలుసా? నీ పవిత్రతకు ప్రతీకగా నన్ను నిలవబెట్టి విజయముకుటాన్ని నాకు ఇచ్చిందయ్యా. చక్కటి చరణం 1 గంటకి రిలీజ్ చేస్తాం, విన్నారా? నీ పవిత్రతకు ప్రతీకగా నిలిపి. దావీదు గారు అదే ఇక్కడ అంటాడు, తూర్పు నుండి పడమటకు ఎంత దూరమో నా దోషమును నీవు నాకు అంత దూరం చేసి ఉన్నావు. వా తమ్ముడు, కృప నీకు క్షమాపణ ఇవ్వటమే కాదు, నీలో ఉన్న పాపాన్ని తూర్పు నుంచి పడమటికి ఎంత దూరమో, తూర్పు పడమరలు ఎప్పుడైనా కలుస్తాయా? ఒకప్పుడున్న పాపం ఇంకెన్నడూ నేను కలవకుండా అంత దూరం చేస్తుంది దేవుని కృప. 2025లో
ఏ పాపం నిన్ను కలుసుకుందో, ఏ పాపం నిన్ను బలహీనుని చేసిందో, ఏ పాపాన్ని బట్టి ఆత్మీయతను కోల్పోతూ వచ్చావో, ఈరోజు ఒక మాట అడుగు, కృప కలుగును గాక అని. కృప కలుగును గాక అని. కృప 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 అంటూ కృపలో నువ్వు తేలియాడు. ఆ కృప ఏం చేస్తుందో తెలుసా? ఈరోజున్న పాపం ఇంకెన్నడూ నీ జీవితంలో ఎదురు కాకుండా, ఆ పాపం ఎన్నడూ నీ దరి చేరకుండా, తూర్పు నుండి పడమటి ఎంత దూరమో నీ పాపాన్ని నా దేవుడు నీకు అంత దూరం చేయునుగాక. దేవుని కృప ఎంత గొప్పదో తెలుసా? ఒక పాపిని దేవుని వంటి వానిగా మారుస్తుంది. ఆమేన్. ఇప్పుడు సైతాను గాడు నివ్వెరపోతాడు. ఇప్పుడు నివ్వెరపోయిన ప్రతివాది ఎదుట నీ పవిత్రతకు ప్రతీకగా నిలిపి, ఒకప్పుడు పాపివేమో, తర్వాత నువ్వు పాపిగా ఉండవు, దేవుని పవిత్రతకు నిలువుటద్దంగా నేను నిలవబెట్టగలిగింది దేవుని కృప. తమ్ముడు, నేనంట క్రైస్తవ జీవితం అంతా ఎత్తడి రేకుగా పిలువబడుతున్న ఈ కృపలోనే దాగుంది. ఈ కృపలోనే దాగుంది. ఈ కృపలోనే దాగుంది. ప్రతి దినం కృప 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 అంటూ కృపను అనుభవిస్తూ కృపలో తేలియాడుతూ బ్రతుకు. ఉగ్రత నీ మీదకి రాకుండా, విమోచన దినాన నీకు పునరుద్ధానపు శక్తినిచ్చి, అంతకు మించి భూమి మీద బ్రతుకుతున్న దినాలలోనే యేసయ్యకు ప్రతీకగా నేను నిలిపి విజయభేరి మోగించేటట్లుగా విజయోత్సవంతో దేవుడు నిన్ను ఊరేగిస్తాడు. విశ్వసించు, విశ్వసించు. దేవుని అంతులేని కృప ఈ సంవత్సరాంతపు దినాలలో నిన్ను నీ కుటుంబాన్ని ఆవరించునుగాక. ఓ మాట గుర్తుకు తెచ్చి నేను ముగిస్తా. ఈరోజు ఉపవాస ప్రార్థనలో ఆత్మీయ జీవితంలో నువ్వు స్థిరపడాలంటే 4 సూత్రాలు పాటించు. ఈ 4 సూత్రాలు పాటించు. వినండి. సరే, ఆఖరి మాట ఏంటో తెలుసా? అపోస్తలుడైన పౌలు వారు ఏ పత్రిక రాసినా పత్రిక ముగింపులో కృపతో ముగిస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడయ్యుండునుగాక, కృప కలుగునుగాక అంటాడు. అంతేనా? అంతేనా? అసలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ దేంతో ముగించబడిందో తెలుసా? కృపతోనే ముగించబడింది. దాని అర్థం ఏంటో తెలుసా? క్రైస్తవ జీవితంలో ఒక విజయవంతమైన ముగింపు మనకు కలుగు చేసేది దేవుని కృప. దేవుని కృప. దేవుని కృప. పైన చెప్పబడిన ఆజ్ఞలన్నిటినీ నెరవేర్చడానికి కావలసిన సామర్థ్యాన్ని ఇచ్చేది దేవుని కృప. క్రైస్తవ బ్రతుకంతా ఎత్తడి రేకుగా పిలువబడుతున్న కృపలోనే దాగి ఉంది. నా చేతులెత్తి మీ అందరినీ దీవిస్తున్నాను. ఈ సంవత్సరాంతపు దినాలలో అత్యధికమైన కృప నీకు కలుగునుగాక. ఆ కృప నీకు కలిగితే క్రీస్తు యేసునందున్న వాడికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకో తెలుసా? శిక్ష అంతా ఎత్తడి రేకు భరించి మనకు భద్రతనిచ్చింది. కృప కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. తండ్రి, మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై స్తోత్రాలు. అయ్యా, ఇత్తడి రేకును గూర్చి ఎంత విలువైన మాటలు మాకు తెలియచేసావో, బ్రతికించిన మీ కృపకై స్తోత్రాలు. తుమ్మకర్ర లాంటి మా బ్రతుకులు కాలిపోకుండా మాకు భద్రతనిచ్చి, అయ్యా, పాపపు ఊబిలో నుంచి లేవనెత్తటమే కాదయ్యా, ఆ పాపం మా బ్రతుకులో మరి అన్నడూ మా జీవితంలో తారసపడకుండా తూర్పుకు పడమడి ఎంత దూరమో పాపాన్ని మాకంత దూరం చేసావయ్యా. నీ పవిత్రతకు ప్రతీకగా నిలవబెట్టేవయ్యా. పాపపు ఛాయలే మాలో కనపడకుండా నీ వంటి వారిగా మార్చిన కృపకై స్తోత్రాలు. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు మీ కృప కలుగునుగాక, మీ కృప కలుగునుగాక, మీ కృప కలుగునుగాక, మీ కృప కలుగునుగాక. ఇన్ని సంవత్సరాలు, ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఈ డిసెంబర్ నెల 30వ తారీఖు వరకు మమ్మను కాచిన నీ కృప కొరకు మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు
సదా తోడయుండి నడిపించునుగాక. అమెన్, అమెన్, అమెన్. థ్యాంక్ యూ. ఈరోజు 1 గంటకి ఆ పాట రిలీజ్ చేయబడుతుంది. నివురుగప్పిన నా దోషములు, నిలువరించిన నీ కృపను చూసి, నివ్వెరపోయిన ప్రతివాది ఎదుట నీ పవిత్రతకు ప్రతీకగా నిలిపి విజయమకుటూ నాకిచ్చావు, విజయభేరి మోగించావు, ప్రతి వత్సరం కనువిందు చేసావయ్యా అని దివ్యమైన పాట వినండి, అనేకులకు షేర్ చేయండి. కృపా సమాధానాలు మనందరికీ తోడై ఉండునుగాక.